అండి, వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. మంచి చాలా మనకి లైఫ్లో ఉపయోగపడే తెలుగు కొటేషన్స్ అండి. పరాయి వాళ్ళ సమస్యలకు స్పందించినంత వేగంగా మన సొంత వాళ్ళ సమస్యలకు స్పందించము. కారణం ఏంటో తెలుసా? బయట వాళ్ళు పొగిడినంత బాగా మన వాళ్ళు పొగడరు గనుక. నిజం కదండి. ఈ విషయం తప్పకుండా గ్రహించండి. ఎవరైతే మనల్ని పొగుడుతారో వాళ్ళకే మనము వాళ్ళ పనులు మనం చేయడానికి రెడీ అవుతాము. మనం ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు ఒక మాట అనుకోండి, అక్కడ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకరి మోసం బయట పడిన తరువాత నిలదీయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవటానికి తిరిగి నీపైనే నిందలు వేయటానికి వెనుకాడరు. ఇతరుల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ నీ గురించి అసలు ఆలోచించరు. చివరికి ఎవరి జీవితం వారిదే, వాళ్ళదే బాధ్యత. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. ఎవరు మోసం చేస్తారండి? మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. ఎన్ని ట్రిక్స్ అనమాట లైఫ్లో ఉండటానికి. అందువల్ల మనకు కూడా చాలా ఉపయోగపడతాయండి ఈ విషయాలన్నీ మనం వింటే కనుక. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికి రోజులు కూడా బాగా కలిసి వస్తాయి. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరవలసిందే. గెలవటం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు. చూడండి, మన లైఫ్లో మనం ఎలా ఉంటే బాగుంటుందని అన్ని మంచి మాటలు నేర్పుతున్నాయండి. నిజంగా ఒక్క మాటైనా మన లైఫ్లో అప్లై చేస్తే మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. విజయం కూడా మనకి వస్తుంది. నలుగురు మనుషులు కూడా మనం మెచ్చుకుంటారు. మనకి ఏది ముందడుగు వేయటం మనకు రానప్పుడు ఇలాంటి విషయాలు విన్నా, మనము చదివినా బాగా వస్తాయండి. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం. మనుషులందరూ బతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బతుకుతారు. అవసరం మనిషిని కలవటం సహజం, కానీ అవసరం తీరిన తరువాత మనిషి మారకుండా ఉండటమే నిజం.